ప్రజలంతా భయపడుతున్నారు. భారతదేశ ప్రజలంతా ఆలోచింపజేస్తున్నారు. భారతదేశ ప్రజలంతా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తిరుగుబాటు ఏ విధంగా చేయాలి అని ప్రశ్న వచ్చినప్పుడు అది బౌద్ధుని తీసుకున్నా, గాంధీని తీసుకున్నా, పెరియారిని తీసుకున్నా, కాశీరాముని తీసుకున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ని తీసుకున్నా, గద్దరన్న తీసుకున్నా, భారత రాజ్యాంగాన్ని రక్షించండి, భారత రాజ్యాంగాన్ని అమలుపరచండి. అది వాళ్ళేమన్నా తప్పు చేస్తే చట్టబద్ధంగా వాళ్ళని ప్రూవ్ చేసి వాళ్ళని శిక్షించాలనే కోరుతున్నారు మేధావి వర్గం అంతా. సో ఆ సందర్భంగానే సామాన్య ప్రజలుగా స్త్రీలు, అక్కలు, చెల్లెలు, జర్నలిస్టులు, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, వివిధ సంఘాల నుంచి వచ్చిన నాయకులు, మహిళా సంఘాలు, సామాన్య ప్రజలంతా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని ఈరోజు నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా చాలా మంది పెద్దలు, అనుభవజ్ఞులు తమ తమ వృత్తిలో, తమ తమ బాటల్లో ఎంత వీలైతే అంత ప్రజల కోసం సేవ చేస్తూ బతుకుంటూ వస్తున్న మహానుభావులంతా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున అందరికీ విప్లవాల వందనాలు. ఈ మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక చర్చ. మీ అనుభవాన్ని, మీ ఆలోచన శక్తిని రానున్న భవిష్యత్తు తరాలకి ఏ విధంగా మీరు సూచిస్తారు, ఏ విధంగా ఇలాంటి నిరంకుశిత పాలనని ఎదుర్కోవాలని, పయనించాలని ఏ విధంగా సజెషన్స్ ఇస్తారు, అట్లాగే ఇప్పుడు జరుగుతున్న ఈ దహనకాండని ఏ విధంగా మనం ఆపుకోవాలి, బయటున్న బిడ్డలని, ఆదివాసి బిడ్డలని, సామాన్య ప్రజల మీద జరుగుతున్న దోపిడిని ఏ విధంగా ఆపాలని మీ చర్చలని మీరు మీ ఒపీనియన్ చెప్తే దాన్ని తప్పకుండా రికార్డ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాలని మేము ఈ చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విమల గద్దర్ గారు, అట్లాగే గద్దర్ అభిమాన సంఘం నుంచి సిఎల్ యాదగిరి అన్న, అందరూ ప్రతి ఒక్కరు దీనికి సహకరించారు. మీరందరూ మీ ఒపీనియన్ ఇస్తే దాన్ని మన ప్రజలకి ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే అమెరికన్ ప్రభుత్వం మన ప్రధాని మంత్రి గారికి ఒక లేఖ పంపిందంట. స్టాప్ సింధూర్ అనగానే తెల్లారే ఆపేసిందంట. మరి మనం కూడా అదే చేద్దాం. ఏ విధంగా చేద్దాం? స్టాప్ కగార్ ఆపరేషన్ అని ఆల్రెడీ విమలమ్మ ఒక 15 రోజుల ముందే గవర్నర్ గారికి విన్నపం ఇచ్చుకున్నారు. అట్లాగే ప్రెసిడెంట్ గారికి ఒక లెటర్ రిజిస్టర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ప్రధాని మంత్రి గారికి ఒక రిజిస్టర్ పోస్ట్ పంపడం జరిగింది. హోంశాఖ మంత్రి గారికి ఒక రిజిస్టర్ పోస్ట్ పంపడం జరిగింది. అట్లాగే భారతీయులమంతా మనం అందరం కూడా అక్కడ ఒక్క లెటర్ వస్తేనే సామాన్య ప్రజలని వచ్చి చంపేస్తున్న ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధమైన భారత ప్రభుత్వం భారతీయులమంతా లక్షలాదిగా స్టాప్ కగార్ ఆపరేషన్ పంపితే ఆపుతారా లేదా అని చూద్దామని ఒక విన్నపంగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సభని సిఎల్ యాదగిరి అన్న, అట్లాగే మన పసునూరి రవీందర్ అన్న గారికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళని నడిపించవలసిందిగా కోరుతున్నాను. అంటే చివరిగా అనలేను, ఇదే మొదలైంది. ఇది నేను మొదలు పెట్టిందో, ఎవరో మొదలు పెట్టిందో, ఎవరో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సో కాదు. ప్రకృతి చెప్పేది ఏంటంటే ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. అది మానవ సమాజంలో సహజం. మనుషులైనా అంతే, ప్రకృతి అయినా అంతే, జీవ జంతువులైనా అంతే. సో ఈ తిరుగుబాటు అనేది ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం అనేది చర్చ. ఆ చర్చని మీరంతా చాలా పెద్ద మంచు చేసి, ధైర్యం చేసి, మనమంతా అందరం కలవాలి. కలిస్తేనే మనం ఈ మన దేశంలో జరుగుతున్న ఇటువంటి దాడులను ఆపగలే శక్తిగా మారుతామని మీరందరు ఇక్కడికి వచ్చి, మనమంతా ఒకటే, కులాలు వేరు, మతాలు వేరు, రాజకీయాలు వేరు, మన సిద్ధాంతాలు కూడా వేరు కావచ్చు, కానీ అందరిది ఒకటే ఒక సిద్ధాంతం ఏంటంటే మనం బతకాలి,
మన సమాజంలో ఉన్న వాళ్ళందరినీ బతికించుకోవాలి, అట్లాగే రానున్న భావితరాలను బతికించుకోవాలని మీరందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. గద్దరన్నుంటే ఏదో ఒక పాట రాసి పాడేవాడు. అందుకే ఒక చిన్న పాట, ఒక తల్లి ఆవేదన ఎలా జరుగుతుంది, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కోసం సపోర్ట్ గానే మన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా మనకు స్టూడెంట్ లీడర్స్ జాయిన్ కాలేకపోయినారు, చాలా మంది వివిధ పనులలో ఉన్నారు. కాబట్టి చేశారంటే నెక్స్ట్ 15-20 days లో మనం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం గారు వస్తున్నారు, కానీ సడన్ గా ఇంకొక ప్రొఫెసర్ చనిపోతే అక్కడ వెళ్లాల్సి వచ్చిందమ్మా. మనం ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుందామన్నారు. అట్లాగే పస్నూరి రవీందర్ అన్న, భాగ్య సార్ కూడా మనం హెచ్యూలో కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుందామన్నారు. అట్లాగే మన అన్నయ్య చెప్పినట్టు సిపిఐ ద్వారా మనకు వివిధ చోట్ల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే ఎవరు వీలైనంత వాళ్ళ మన అనుకూలను బట్టి ఎవరు ఇక్కడ ఉన్న ఎవరు రిప్రజెంట్ చేసినా సరే మనం సపోర్ట్ గా మనము ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. చిన్న పాట, ఒక తల్లి పాడిన పాటని నేను మీకు అందజేస్తాను. టైం ఉంది కదా. కన్నా తల్లి అడుగుతుంది నా కన్నా గుడ్డు యాడుందాని, అక్కాసెల్లలు అడుగుతుండ్రు మా తోడా పుట్టిన తోడేదాని, ప్రజలని ప్రశ్నిస్తున్నారు మా కన్నా బిడ్డలు యాడున్నారని, ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు మా కన్నా బిడ్డలను అప్పా చెప్పమని. కన్నా తల్లి అడుగుతుంది నా కన్నా బిడ్డలు ఏడాని, జల్ జమీన్ జంగలన్నీ జంగు సైరనూదినారు, జల్ జమీన్ జంగలాన్ని చెంగు సైతనూదినారు, దోపిడి దొంగలను నరక నిరుద్యోగ నాపనీకే, కన్నీలను ఆపనీకే, కష్టాలను మాపనీకే, తను కాల్పులలో అమరులైనరు ఈ కన్నా బిడ్డలు చూడు, పేదల కోసం బలి అయినారు ఈ విప్లవీరులను చూడు. అమ్మాలంతా ఐక్యమై, అక్కాలంతా ఐక్యమై, అయ్యాలంతా ఐక్యమై, అన్నాదమ్ములు ఐక్యమై, ప్రజలను ప్రశ్నిస్తున్నారు మా తమ్ములు యాడని, ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు చివరి చూపు చూడమని, పాలనకై పోరు చేస్తుండ్రు మా బిడ్డలను ఇవ్వమని, ఆ బూడిదను ఇవ్వమని, పాలనకై పోరు చేస్తుండ్రు మా అమ్మలు అక్కలు చూడు. ఈ తల్లులు, అమ్మలు, అక్కలు, ఆ అయ్యలకు సపోర్ట్ కోసమే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఈ కగారు ఆపరేషన్ ఆపడానికి, మీరందరూ ఈ కగారు ఆపరేషన్ ఆపడానికి, ఇలాంటి నిరంకుశిత పాలనని ఆపడానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మీ చెల్లె, మీ బిడ్డ తరఫున పాదాభివందనాలు. అక్కడికి ధన్యవాదాలు. ఇప్పుడు